టీటీసీ చేసిన నిరుద్యోగి యొక్క స్వప్నం 16,600 ఉద్యోగాలు ఇస్తే అందులో 348 పోస్టులు రమారమి. స్పోర్ట్స్ కోటా కేటాయిస్తే 42 పోస్టులు ఓపెన్ కేటగిరీలో తీసుకుంటే అందులో 9 మంది కమ్మవారికి ఉద్యోగాలు వస్తే మొత్తం ఉద్యోగాలని స్పోర్ట్స్ కోట అంతా కూడా కమ్మలే తీసుకుంటారని ఐఏఎస్ విజయ్ కుమార్తో అనిపిస్తారా మీ మీడియాలో కూర్చొని? గత 5 ఏళ్ల క్రితం డిఎస్పీలందరూ కూడా డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్లందరూ కూడా కమ్మవారిని వేసుకున్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం చేస్తారా? ఈ రోజున అధికారులు వచ్చే సమాధానం చెప్తుంటే మళ్ళీ 4 గరుచుకొని రండి, దమ్ముంటే. లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎనీ టైం ఛాయిస్ ఈజ్ యువర్స్, ఎనీ డిబేట్. ఒక దమ్ము కలిగిన నాయకుడిగా లోకేష్ గారు డిబేట్కి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. జగన్, నీ అనుయాయులతో కూర్చొని మాట్లాడుకోవడం కాదు, రా ప్రజాస్వామ్యంలో. చర్చల ప్రజాస్వామ్యమే. దా డిబేట్కి, లోకేష్ గారితో కూర్చో, ఛాలెంజ్ స్వీకరించు. ఉందా నీకు దమ్ము? పోయి పారిపోతావా? సభలో మాట్లాడించు. ఎవరు వస్తారో రండి, ఐఎమ్ ఆల్సో రెడీ. ఆల్వేస్ బాలకోటతో మాట్లాడగా సరే సిద్ధమే డిబేట్కి, ఎనీ సబ్జెక్ట్. ఒక డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు, పెడలెక్కలు విరిచి నడి రోడ్డు మీద నర్సీపట్నంలో హననం చేసినప్పుడు మాట్లాడాల హర్ష కుమార్, విజయ్ కుమార్, పివి సునీల్ కుమార్. పోలీస్ స్టేషన్లో శిరోమణం జరిగితే మాట్లాడాల. నా రాజధాని అమరావతిలో 34% భూములిచ్చిన దళిత ఎస్ఐడి రైతులు కౌలు లేక పాదయాత్రలు చేస్తుంటే మీరు మాట్లాడాల. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొక్లైన్లు పెట్టి, డోజర్లు పెట్టి లేపుదామని, మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దామని కుట్రలు చేస్తారా? ఆయన డైరెక్షన్లో మీరు నృత్యాలు చేస్తారా? అంటే అంబేద్కర్ ఫోటో అడ్డం పెడితే, దళిత అనే పదం మాట్లాడితే ఈ రోజున కొంతమంది మాట్లాడుతున్నారు, పరుష పద్యాలతో మాట్లాడుతున్నారు. ఆఖరికి దళిత హోంమంత్రి అనిత గారిని కూడా ఏకవాక్య ప్రయోగం చేస్తున్నారు. అంత స్వేచ్ఛ మీకు ఎక్కడొచ్చింది? ఆ భావప్రకటన స్వేచ్ఛ ఉండబట్టే కదా ప్రభుత్వం 2 ఏళ్ళైనా కూడా మీ మీద చర్య తీసుకోకుండా ఉంది. ఈ రోజున ప్రభుత్వం ప్రతిదానికి బాధ్యత పడుతుంది. కృష్ణలంకలో సంఘటన జరిగితే మాకు తెలియదంటున్నా ప్రభుత్వం. స్విట్జర్లాండ్ నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు డీజీపీకి, దాని మీద సమగ్రమైన విచారణ చేయండి అని. విఆర్లో ఉన్న నాగరాజుని సస్పెండ్ చేశారు. మిత్రులారా, మీకు ఈ సందర్భంగా మాట చెప్పాలి. చనిపోయిన సాయికృష్ణ కాపు, దాని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు కాపు కాబట్టి ఈ రాష్ట్రం బాగానే ఉంది. ఇదే నాగరాజు మరో సామాజిక వర్గం అయితే, అందులో కమ్మ సామాజిక వర్గం అయితే అంబటి రాంబాబు గారు ఎంత మట్ట పెట్టేవాళ్ళు, పేర్ని నాని గారు ఎంత కిరోసిన్ పోసేవాళ్ళు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. మీరు చేసిన అభివృద్ధే లేదు, అభివృద్ధి జారలేదు. గత 5 ఏళ్ళు ఒక బ్రిటిష్ వాడి మీద పోరాడినట్టుగా భారతదేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా పోరాడి ఒక స్వాతంత్రం తెచ్చుకున్నట్టుగా 124 సీట్ల అజేయ బలంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు కూల్చేద్దామా, ఇవే కుట్రలు. మళ్ళీ బ్రిటిష్ వాడి ప్రభుత్వం ఎప్పుడు తెద్దామా, లేదా రజాకారుల రాజ్యం ఎప్పుడు తెద్దామా, ఈ గొడ్డల పార్టీని ఎప్పుడు గెలిపిద్దామా, ఈ గొడ్డల సినిమాని ఎప్పుడు విడుదల చేద్దామా. ఒక దుర్మార్గమైన పని. గతంలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జరిగిన అత్యాచార బాధితురాలను పలకరించడానికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నాటి మహిళా కమిషన్ చేత నోటీస్ ఇచ్చారు. వెళ్ళటానికి వీల్లేదని చెప్పారు. పట్టాభి గారు ఒక డిబేట్లో కూర్చొని మాట మాట్లాడని తెలుగుదేశం పార్టీకి దేవాలయంలాగా ఉన్న ఈ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, బద్దలు కొట్టారు, పట్టాభి ఇంటి మీద దాడి చేశారు,
భార్యా పిల్లలను భయపెట్టారు, అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. కార్యాలయం మీద దాడి చేయటం ఏంటని అడిగితే వైసీపీ కార్యకర్తలకి బీపీ ఉంది, షుగర్ ఉంది, వాళ్ళు అలాగనే దాడి చేస్తారు, మీరు భరాయించమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు. జోగి రమేష్ గారు ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి? తన నాయకుడిని ఏదో అన్నాడని ఆయన మెప్పు కోసం, లేదా మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయి రాద్ధాంతం చేశాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ గారు, మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద సాక్షాత్తు హోంమంత్రిని మాట్లాడితే దళితులమైన మేమేం చెయ్యాలి? మా ఉసురు పోసుకుంటారు కదా నీ ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అర్థమవుతుందా? ఆంధ్రప్రదేశ్లో దళితుల ఉసురు తీసుకుంటే నీ ప్రభుత్వం పోయింది. డాక్టర్ సుధాకరో, డ్రైవర్ సుబ్రహ్మణ్యమో, డాక్టర్ వజీరానో, అబ్దుల్ సలామో, అమర్నాథ్ గౌడో పవిత్రాత్మలై శపిస్తే నీ ప్రభుత్వం ఊడిపోయింది, కూలిపోయింది. మళ్ళీ దళితుల జోలికి వస్తున్నావు. ఏం చేస్తారని అడుగుతున్నాడు పేర్ని నాని. గుడివాడ అమర్నాథ్, మేము సంజాయిషీలు చెప్పాం. నేను గుడివాడ అమర్నాథ్ని తక్షణం 24 గంటల్లో హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పాలని కూడా నేను అడగను, అర్జించను. సెక్షన్ 3 కట్టాలి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కి చెప్తున్నా, డీజీపీ గారికి చెప్తున్నా, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఈ రాష్ట్ర హోంమంత్రి కేసు కట్టి అరెస్ట్ చేయాలి. ఎవరు అడ్డొస్తారో చూడాలి. లేకపోతే ప్రభుత్వం కూడా చేతగానిదైన ఒక నింద భరించాల్సి వస్తుంది. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అరే, జర్నలిస్ట్ అంకబాబు గారు వాట్సాప్లో పోస్టు ఫార్వర్డ్ చేసి అరెస్ట్ చేశావు, చొక్కా లేకుండా అరెస్ట్ చేశావు. ఈ బాలకోటని 14 సార్లు హౌస్ అరెస్ట్ చేశావు. ఏం తప్పు చేశాం? ఒక సభకు పోకుండా నువ్వు ఆంక్షలు పెట్టావు. నా రాజధాని మహిళల కొంగులాగావు. ఎద మీద చెయ్యేసి అరెస్ట్ చేశావు. కృష్ణాయపాలెంలో ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపావు. బస్సుల్లో బేడీలు వేసావు. ఈరోజు నీ ప్రభుత్వం చేయటంలా. మీరు చేయమని ఆహ్వానిస్తున్నారు. మీరు ఆహ్వానిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చట్టం, న్యాయం, ధర్మం అనే పద్ధతిలోనే ప్రభుత్వ పరిపాలన సాగుతుంది. అయినా సరే మళ్ళీ మీరు నిందలేస్తున్నారు. మీరేం చేస్తారో చెయ్యండి అని అంటున్నారు, సవాలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అర్థం చేసుకోవాలి. 2024లో ఇదే అమర్నాథ్ గాజుబాకులో పోటీ చేస్తే చెప్పయ్యా గుడివాడ ఎన్నోట్లు తోడిపోయావు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి మీద 96,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడిపోయావు. నువ్వు కాబట్టి ఇంకా పార్టీలో ఉన్నావు. నాలాంటివాడైతే రాజీనామా చేసి రాజకీయాల నుంచి బయటికి పోతాడు. ఓ జనసేన అభ్యర్థి పోటీ చేస్తే 5,000 ఓట్లతో గెలిచావు. మరుసటి ఎన్నికల్లోనే మంత్రి అయ్యుండి పల్లా శ్రీనివాస్ గారి మీద 96,000 పైచిలుకు ఓట్లతో ఓడిపోయావు. నువ్వు మాట్లాడుతున్నావు ఈ రాష్ట్రంలో గురించి. ఇంట్లో మహిళలు ఉండాలి కదా, కనీసం మీ ఆవిడైనా సరే అన్నం పెట్టే ముందు, అన్నానికి ముందు కనీసం గడ్డన్న పెట్టు. ఆ హోంమంత్రి జోలికి ఎందుకు వెళ్ళావని, ఒక మహిళ జోలికి ఎందుకు వెళ్ళావని గడ్డి పెట్టింది. గడ్డి పచ్చగడ్డో ఎండుగడ్డో ఆయన చెప్పిన మహిళలు తెస్తారులే తెమ్మంటే. ఏంటి హననం? ఈ రోజున సోషల్ మీడియాలో హననాన్ని ఎవరు రాజకీయాల్లో ఉంటారండి మహిళలు? ఈ వర్షాన్ని మీరు రాబందులయ్యి రాకాసి మోకలైపోయి
మహిళల మీద పడి ఏడిస్తే, వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తే, బయటికి వస్తేమో మహిళల ఉపన్యాసాలు, ఉద్బోధలు, ఆకాశంలో సగం నీవు, భూమి ఆకాశాల్లో సగం నీవు, సూర్యచంద్రుల్లో సగం నీవు అని ఉపన్యాసాలు. అమ్మ, అక్క, అయ్యా. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ, అక్క, అయ్యా ముద్దాడుతావే, ముద్దెట్టుకుంటావే, నెత్తిని చెయ్యి పెడతావే, ఎవరిని అంటున్నారు? తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద గుడివాడ అమర్నాథ్ మీద కేసు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్ సుమోటుగా ఈ కేసును స్వీకరించింది. నేను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాయపాటి శైలజ గారికి మీరు స్పందించండి. ఈ రాష్ట్ర హోంమంత్రికి అవమానపరిచిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, అవసరం. పోరాటాల నుంచి వచ్చాం, మనం ఆవేదనల నుంచి వచ్చాం, పోలీసుల రంపపు కోతల నుంచి వచ్చాం. తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అమర్నాథ్ను వదిలేది లేదు. ప్రజల్లో వెండగడతాం. ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాలందరూ ఆలోచించండి. మన కోసం ఈ నలుగురు కుమారులు మాట్లాడకపోయినా మనం మాట్లాడదాం. దళిత సంఘాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ సంఘాలు ఈ విధంగా కులహననం చేస్తూ ఒక కులానికి సంబంధించిన హోంమంత్రి మీద దాడి చేస్తున్న ఈ వైనాన్ని ఖండించాలి, చుట్టుముట్టాలి. తక్షణం నువ్వు క్షమాపణ చెబుతావా, క్షమాపణ చెప్పవా, నువ్వు మేకపోతు గాంభీర్యంతో ఉంటావా అనేది అమర్నాథ్ నీ ఇష్టం. తప్పనిసరిగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. డీజీపీ గారు స్పందించాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్తున్నా. అలలు తలలు దించవు, సముద్రం ఒకటి మోకాళ్ళ దగ్గర మరగదు. దళితులుగా ఈ రాష్ట్రంలో మాకు ఆత్మగౌరవం ఉంది, మాకు ఒక ఆత్మ ఉంది. ఆయన పేరు అంబేద్కర్. ఆయన నా శిరస్సు మీద ఉన్నంతకాలం, మా హృదయంలో ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో తల దించాం, వెంటాడతాం, గెలిచే వరకు పోరాడతాం, ప్రజల్లో వెండగొడతాం. జగన్మోహన్ రెడ్డి గారు 2 అంశాలు: గుడివాడ అమర్నాథ్ని కంట్రోల్ చేయి, ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని తీసేయి, తర్వాత మీరు దళితుల గురించి మాట్లాడండి. అప్పటి వరకు మీకు దళితుల మాట మీ నోట పలికేందుకు కూడా అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న ఈ రహస్య ఎజెండాని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, ఏం ఆశించి మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి.